బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ కోసం వెళ్లి ఏకంగా 5గురు ప్రాణాలు కోల్పోయారు. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాం చూడడానికి 7గురు యువకులు వెళ్లారు. సెల్ఫీ కోసం డ్యాంలోకి యువకులంతా దిగారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని 7గురు డ్యాంలోకి దిగారు. ప్రమాదవశాత్తు 7గురు డ్యాంలో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు 2ని కాపాడారు. 5గురిని మాత్రం కాపాడలేకపోయారు. మృతదేహాల కోసం గల్లంతు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతం నుంచి యువకులు కొండపోచమ్మ సాగర్ డ్యాంను చూడ్డానికి వెళ్లారు. చనిపోయిన వారంతా 20 ఏళ్ల లోపు వారని అధికారులు చెప్పారు. ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ మృతి చెందగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వాటికి సంబంధించి గల్లంతు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రక్షించిన 2 ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారా? ఎస్ ప్రియా, గల్లంతైనటువంటి 5గురులో 2 మాత్రం ముషిరాబాద్లో ఉన్నటువంటి ఇంద్రానగర్ కాలనీకి చెందినటువంటి లోహిత్, ధనుష్గా కూడా తేలినటువంటి పద్ధతి. కాబట్టి ప్రస్తుతం నేను లోహిత్, ధనుష్ ఉన్నటువంటి ఆ కాలనీ దగ్గర ఆ ఇంటి దగ్గరికి వచ్చాను. ఆ ఇంటి ఇక్కడ వారు నివాసం ఉంటారు. కేవలం 2 నెలలకు ముందే వారు ఇక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే వాళ్ళు పైన మరొక పోషణ వేసుకొని అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు. సో ఈ విషయం తెలియగానే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వారు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఉదయం ఎగ్జాక్ట్గా 9 గంటల ప్రాంతంలో, ఎందుకంటే ఇందాక మనం చూసాం 9 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచినే వాళ్ళు బైక్స్ మీద బయలుదేరారు. ఆ ఒక్క విజువల్ అక్కడ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఆ విజువల్ అనేది రికార్డ్ అయింది. సో రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు ఏంటంటే దానిపై కూడా ఆ విజువల్ చూసి వారి తల్లిదండ్రులకి అంతా కూడా చెప్పినటువంటి నేపథ్యం. అప్పుడైతే ఎగ్జాక్ట్గా 1 గంట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ, వారి బంధువులు కానీ వారి తల్లిదండ్రులు కానీ విషయం తెలిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ గల్లంతయ్యారని తెలిసినటువంటి వెంటనే వారి బంధువులు లోహిత్ కానీ ధనుష్ సంబంధించినటువంటి బంధువులు కానీ వీళ్ళు ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చారు. అసలు ఏం జరుగుతుందని కూడా వారు కనుక్కుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు కానీ పేరెంట్స్ అందరూ కూడా కొండపోచమ్మ సాగర్కి వారు వెళ్ళిపోయారు. అక్కడ గాలింపు చర్యల్లో భాగంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ ఇప్పటికే గజ ఈతగాళ్ళు కూడా రంగంలో దిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ రంగంలో దిగి గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వీళ్ళు ఒకసారి కనుక్కుంటారు. అమ్మ, ఏంటి ఎన్ని రోజులు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? వీళ్ళు 3-4 months అవుతుంది. ముందు ఎక్కడ ఉండేవాళ్ళము? ఇక్కడ దాయర్ మార్కెట్లో. ఏంటి ఏమవుతారు మీకు? బంధువులా? బంధువులు, మా ఆడపడుచు మనవాళ్ళు. ఎట్లమ్మా చూసావా పిల్లల్ని? ఎప్పుడు తెలిసింది ఈ విషయం? 12:30కి తెలిసింది. అప్పటికి ఇక్కడికి వచ్చారా? వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి? మేము ఇక్కడికి వచ్చినాక తల్లిదండ్రి అందరు వెళ్ళిపోయిండ్రు, అక్క చెల్లెళ్ళు అందరు. అమ్మ, మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడే ఉంటారా? మేము అక్కడ మా దార్ మార్కెట్ ముషిరాబాద్ దార్ మార్కెట్లో ఉంటామండి. మా ఆడపడుచు మనమండలే, మేమిద్దరం తోటికోడలు. మీరు చూస్తారమ్మా పిల్లల్ని? చూసినామండి. చిన్న వయసులో ఉంటుండండి, నాని నాని అనుకుంటా పిల్లలు. చిన్న పిల్లలు 2 బాబులు, ఒక పాప. మా పాపకు, ఆమెకి పాప మ్యారేజ్ అయ్యి ఇక్కడ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి మీదనే కట్టుకున్నారు ఇల్లు. వాళ్ళకు అన్నదమ్ములు లేరని బిడ్డల్ని, ఆడపిల్లల్ని ఇక్కడనే పెట్టుకొని ఇక్కడనే కట్టుకొని ఉన్నారు వాళ్ళు. అట్లా కూతురు పిల్లలు, పెద్ద కూతురు పైన వచ్చి కట్టుకొని ఉన్నది. ఆమెకు 3 అక్క చెల్లెళ్ళు అయితే పెద్ద ఆమె వచ్చి ఇక్కడ పైన కట్టుకుంది. ఈమె 2 ఆమె అత్త, 2వ కూతురు. సో వీళ్ళందరూ కూడా బంధువులు.
విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే చాలా చిన్న వయసు, 20 ఏళ్ళు కూడా లేదు ఇద్దరికి కలుపుకొని. సో వాళ్ళు ఇంత చిన్న వయసులో ఇట్లా గల్లంత అవడం అట్లా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఆమెకి కొడుకులు లేరు, ఓన్లీ కూతురు ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడో రెంట్కి ఇళ్లలో ఉంటే అక్కడ ఎందుకు ఉంటారు అండి అనేసి అప్పుడు వాళ్ళు 2 months బ్యాక్ ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ విజువల్స్లో వారు పైన ఒక చిన్న వెహికల్ షెడ్ కానీ అలాగే ఒక చిన్న రూమ్ కూడా వేసుకొని ఆ పిల్లలు ఇద్దరు అలా తల్లిదండ్రులతో ఎక్కడికి వచ్చినట్టుగా వారు స్థానికులు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా నేనుంటున్న బట్టి ఈ ప్లేస్లోనే మొదటిగా ఇక్కడ బైక్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ విజువల్ అనేది సీసీ కెమెరాలో చాలా క్లియర్గా రికార్డ్ అయింది. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా కూడా బయలుదేరారు. కానీ వాళ్ళకి తెలియదు అంత సడన్గా ఇట్లా జరుగుతుంది అనేసి వెళ్ళిన బట్టి బంధువు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు గల్లాన్ని తిరిగిన పరిస్థితి పడుతుంది. ఏంటి మీరు చూసుంటారా ఇక్కడ మీ పిల్లల్ని? చూసుంటాము. గత 3 నెలల కిందనే వాళ్ళు ఇక్కడ వచ్చారు. జితిన్, మన ధనుష్, ఇంకా లోహిత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు యాక్చువల్లీ. వాళ్ళు పైన వాళ్ళ పాపకి ఒక 2 రూమ్లు వేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చి నివాసం ఉంటారు. వాళ్ళు ఏంటి ఏం చేస్తారు వాళ్ళిద్దరు? ధనుష్ అన్నట్టయినా ఫోటో స్టూడియోలో చేస్తాడు, మన లోహిత్ అన్నట్టయినా ITI నేర్చుకుంటాడు. అంటే ఫస్ట్ ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్ వీళ్ళకి? వీళ్ళు 9 గంటలకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. అక్కడ వెళ్ళేసరికల్లా 12-12:30 అయ్యింది అనుకుంటా. అక్కడ ఎవరైతే వీడియోగ్రఫీ తీస్తుండో అతను మనకు ఫోన్ చేసిండు. వీడియో తీసేటైనా ఫోన్ చేసి లాస్ట్లో ఆడుకుంటున్నది ఆ వీడియో చూసారా మీరు? చూసాము. ఆ వీడియోగ్రాఫర్ తీసేటైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ధనుష్ ఇంకా లోహిత్ వాటర్లో వెళ్ళిపోతుర్రు అని చెప్తే మళ్ళీ మేము ఇమీడియట్లీ ధనుష్కి ఫోన్ చేస్తే మేము అతను కాదు అనుకుని ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇక అట్లా మేము కన్ఫర్మేషన్ తీసుకున్నాము. అలా ఇంటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినుండే. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత అందరు ఇక్కడి నుంచి బయలుదేరని అనిపించిందా? వాళ్ళు మీరు గుర్తుపడతారా వాళ్ళని? మన ధనుష్ లోహిత్ని మాత్రమే గుర్తుపడతాము. వాళ్ళు ఏంటంటే 3 months బ్యాక్ వచ్చారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వెళ్ళారు ఇక్కడ నుంచి. అట్లా అంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడారో ఏమన్నా చెప్పింది ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఎవరన్నా చెప్పారా మీకు ఏమన్నా? ఏం చెప్పలేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రమే మేము చూసినాము. ఇక మేము కూడా వెళ్తారు కదా, ఇక్కడ ఎటో బయటికి వెళ్తారేమో, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారేమో, ఏదో కాలేజ్ పార్టీస్ ఉన్నాయేమో అని చెప్పి మేము కూడా అట్లా అనుకుని ఇక చూసే వరకల్లా ఈ న్యూస్ వచ్చింది అంతే. ఎలా ఉంది? ఎందుకంటే 2 పిల్లలు ఈ మధ్యకాలం వచ్చారు, 20 ఏళ్ళు కూడా లేవు. మీ కాలనీలో తిరిగారు, మీ కళ్ళ ముందు తిరిగారు, ఇప్పుడు గల్లం తయారనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అసలు చూస్తుంటే? ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకనంటే వాళ్ళిద్దరూ పిల్లలు చాలా మంచోళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ తిరగరు, ఎక్కడ చేయరు. ఎందుకనంటే వాళ్ళు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, అందరు మంచిగానే ఉంటారు, వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. కానీ ఎందుకు ఇట్లా సడన్లీ అలా డిసిషన్ అయిందో కూడా మనకు కూడా తెలియదు. వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ ఏం చేస్తారండి? వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ ఫాదర్ ఏమో ఫోటోగ్రఫీ చేస్తాడు. ఓకే, ఇతను కూడా ఫోటోగ్రఫీ నాన్న దగ్గరేనా లేకపోతే ఎట్లా? బయట నేర్చుకుంటుండు, వాళ్ళ నాన్న దగ్గరనే బయట నేర్చుకుంటుండు. చదువుకున్నారా వీళ్ళు? ఏమన్నా ఐడియా ఉందా? వీళ్ళు జితిన్ అనేట మన ధనుష్ అనేటనే ఇంటర్ అయిపోయింది. ఈ మన లోహిత్ అనేటనే ITI చేస్తుండు. సార్ రెగ్యులర్గా ఎట్లా పోయేటప్పుడు కలిసేటోడా ఎప్పుడన్నా మీకు ఇద్దరు కానీ ఎవరైనా కలిసి? బయటికి వెళ్ళేటప్పుడు హాయ్ అన్న అనేటోడు అన్నీ, అంటే ఎక్కడ మర్యాద తప్పకపోతుండే. మంచి వ్యక్తులు వాళ్ళు ఇద్దరు. ఇక సడన్లీ ఇట్లా డిమిస్ అయింది, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చారు. 2 పిల్లలను కోల్పోయారు. వాళ్ళ సిస్టర్ రీసెంట్లీ మ్యారేజ్ అయ్యింది. అట్లా ఇక్కడ అయిందా మ్యారేజ్? బయట అయిందా? లవ్ మ్యారేజ్ చేసుకుంది తను. అట్లా. సో ఇక్కడ కాలనీ దగ్గర వాళ్ళకి తెలిసిన వారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా బాధపడుతున్నారు. ఎప్పుడొచ్చినా కూడా పలకరించేటోళ్ళు, హాయ్ అన్న అనేటోళ్ళు. సో బంధువులకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అనేసి వారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం తెలియగానే ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే నేను విజువల్లో చూపిస్తాను, చూడండి విజువల్స్లో ఎంతమంది కనపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగింది అనేది కనుక్కోవడానికి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ వీళ్ళకి స్థానికులు కానీ పక్కనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు, పైగా నిండా 20 ఏళ్ళు లేనటువంటి ఆ చిన్నపిల్లలు ఇట్లా ఆనందం కోసం వెళ్ళి సెల్ఫీ కోసం దిగుతుంటూ ఒక్కసారి ఆడుకుంటున్నప్పుడు ఇలా జరగడం ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంకోటి అసలు ఎవరైతే ఆ వీడియో తీశారు, ఎందుకంటే చివరి నిమిషంలో వాళ్ళిద్దరూ అందరూ కలుపుకొని 7 మంది ఆడుకుంటున్నది, వాటర్ ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నటువంటి ఆ వీడియో అవుతుందో
ఆ వీడియో తీస్తున్న వ్యక్తికి వీళ్ళు వెనకాల వెళ్ళిపోతున్నారు, వీళ్ళు గల్లంత అయిపోతున్నారు, వాటర్లో కొట్టుకుపోతున్నారు అనేసి వెంటనే ఇక్కడున్నటువంటి అంటే ఇంటి పక్కన తెలిసిన వాళ్ళంటే ఎవరవుతున్నారో వారికి కాల్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటికే టీవీలో కానీ అప్పటికే వీళ్ళందరూ కూడా వచ్చేయడంతో దీంతో వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇందాక మనం విజువల్లో కూడా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే నియర్ టు కొండపోచమ్మ సాగర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా బైక్స్ మీద వెళ్ళినప్పుడు అక్కడ కూడా సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. తను కూడా స్టేటస్ పెట్టుకున్నాడు, ఎవరైతే లోహిత్ అనే అబ్బాయి తన స్టేటస్ పెట్టుకున్నాడు. దాంతోపాటు తన అన్న కూడా బ్యాక్ సైడ్ వస్తున్నాడు అంటూ ఇట్లా చూపిస్తూ అతను స్టేటస్ పెట్టుకున్నాడు. సో ఆ వీడియోలు వాళ్ళు చూసి చాలా బాధపడుతున్నారు ఇక్కడ బట్టి స్థానికులు కానీ వీళ్ళందరూ కూడా. సో ఎందుకంటే ఎంత ఆనందంగా వెళ్ళాల్సినటువంటి ఆ పిల్లలు ఇద్దరు కూడా ఇప్పుడు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు అంతా కూడా వాళ్ళు మొత్తం వెతుకులాట ప్రారంభించినట్టుగా మనకు అవుతుంది. అంటే మీరు చూసారండి, మీరు పిల్లలు ఇక్కడే ఉంటారా, వాళ్ళ పిల్లలు చూసారా మీరు? వాళ్ళ పిల్లలు ఈయనే ఉంటారు, అమ్మమ్మ దగ్గరనే ఉంటారు. అమ్మమ్మ దగ్గరికి అయితే వాళ్ళు ఈడొచ్చి పొద్దుగాల అంతా ఇప్పుడు అలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. 8:30కి 8:15కి ఇట్లా వెళ్ళారు వాళ్ళు అంతే. మీకు ఎప్పుడు తెలిసింది? ఇది మాకు 10:30-11 తెలిసింది మాకు. వీళ్ళకి చెప్పేశారు అప్పటికి? వీళ్ళకి చెప్తే వాళ్ళ బిడ్డ వచ్చింది, ఏడుస్తుంది. వాళ్ళు ఎవరు ధనుష్ వాళ్ళ అమ్మ. ఏమైంది బిడ్డ అది అంటే, బాబాయ్ ఇట్లా పిల్లలు పోయారు, ఇట్లా సంగతి ఆడికి నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, ఇట్లా అయిందంట బాబాయ్ అని చెప్పింది. ఏమైందన్నమాట ఇట్లా వాళ్ళ డ్యామ్లకు ఏం చెప్పిపోయారంటే వాళ్ళ ఇంటికి మామూలుగా వాళ్ళ మదర్ గిట్ట ఏం చెప్పి నేను అడిగి ఎట్లా పోయారు బిడ్డ అంటే, ఏమో అందరు కలిసి ఆడుకుంటా మాట్లాడుకుంటా ఏమో చేసిరు బాబాయ్, మాకు తెలియదంట. వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత 1:30కు మాకు ఫోన్ వచ్చింది బాబాయ్ అని చెప్పారు. గంటలు చెప్పారంటే వాళ్ళు మనకి అక్కడ నుంచి ఫోన్ చేసిరంట. వాళ్ళు చేసి ఆ ఫోన్కు భయపడే మాట్లాడుతులేదు, కింద కూడా ఏడుస్తూనే ఉంది వాళ్ళ తల్లి. ఇక అవన్నీ గాబరా ఏడుస్తుంటే ఇక అంతేలేమే అలా నాయన వచ్చిండు. ఆయన వచ్చి ఏమైంది అంటే ఏడుస్తుంది, ఇక బాగా ఏడుస్తుంటే డీటెయిల్స్గా అడిగిపోయి కనుక్కోరా అని చెప్పి ఇక నేను వెళ్దామని బయలుదేరదాము ఏమన్నా వద్దు, నువ్వు మా పెద్ద మనిషి నువ్వు పోలేవు అని చెప్పి మా కొడుకు ఏం చేసిండు, ధనుష్ వాళ్ళ డాడీని కూర్చొని పెట్టుకుని బండి మీద డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాడు. ఏంటి వెతుకులాట జరిగిందంట, ఎత్తుకుతారంట, గజ తగలని కూడా పంపించారంట. చాలా మంది ఎత్తురు. ఇక వేరే ఎవరిని అక్కడ డ్యామ్ పోనిస్తలేరంట. అయితే ఈ చెరువు కట్ట పొంటి అందరూ నిలబడుతున్నారంట. ఇంకా దొరకలే అంట. దొరికినాక కన్ఫర్మ్ చేస్తే నేను ఇన్న ఉన్నాగా డాడీ, నేను నీకు ఫోన్ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు మీ గల్లీలో 20 ఏళ్ళు కూడా లేదు పిల్లలకి ఇద్దరికి, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు అనిపిస్తుంది. అసలు మీరు చూసుంటారు కదా. ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళకి అసలు ఎవరు దిక్కులేరు. వాళ్ళ అమ్మమ్మ తెచ్చి ఇక్కడ వాళ్ళ పాపకు ఇల్లు ఇచ్చి వాళ్ళని పోషణ చూసుకొని వాళ్ళను మంచి చెడ్డలు అమ్మమ్మనే చూస్తుంది. ఇక పిల్లలు చదువుకు దానికి దీనికి వాళ్ళ అమ్మ కూడా కష్టపడుతుంది. ఆయన ఫోటోగ్రాఫర్ పనిచేస్తాడు. ఇక పిల్లల ఆధార్ మీద ఉండేది. వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అయిపోయింది. ఇక పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు వచ్చి కూడా ఏదైనా పని చేసుకొని బతామని చెప్పి కానీ ఇంతలో ఫ్రెండ్షిప్లు వీళ్ళు కలిసి ఇక్కడ పోయి చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇద్దరు చనిపోయారు అంతేనా? ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ కుటుంబం ఇక బయట పిల్లలు కూడా ఉన్నట్టు. వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇక వాళ్ళ పిల్లలు అక్కడ తుడుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫోన్ ఎత్తలేరు. వాళ్ళు ఫోన్లు చేస్తున్నాం మేము, ఎత్తలేరు, చెప్తలేరు. ఒక గంట అయినాక మా బాబు ఏం చెప్పి నేను పిఎస్ఓలు గిట్ట ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్పిన నేను గంట అయినాక ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చారు గజయితగాళ్ళు దేవులాడుతారని చెప్పి ఒక అర్ధగంట ముందుగా చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు, ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఉన్న ఇద్దరు, ఒకడేమో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న వృత్తిని కొనసాగించడానికి అతను నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు సడన్గా ఈ మరణ వార్త వినగానే వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రమాదానికి ముందు యువకులు వీడియోలు, ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. అంతవరకు వారంతా సరదాగా ఉన్నారు. బైకులపై వెళుతూ సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా స్నానాలు చేస్తూ వీడియోలు షూట్ చేశారు. కేరింతలు, ఈలలు, ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ చాలా సరదాగా ఉన్నారు. కానీ ఊహించిన విధంగా మృత్యువు వాళ్లని వాలింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు కన్నీరు మున్నీరవుతున్నారు. గంట క్రితం వరకు తమతోనే ఉన్న స్నేహితులు, కేరింతలు కొట్టిన స్నేహితులు ఇక కనిపించరనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యువకుల మృతిపై వారి బంధువులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లడం చూశామని, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని అంటున్నారు.
ఇక్కడ స్థానికులు వీళ్ళు బంధువులు అవుతారు వీళ్ళు మనకు. ఈ పిల్లలు పొద్దుగాల వచ్చి 5-6 కలిసి అందరం కలిసి ఏం చేస్తున్నారంటే నేను ఎటు పోతున్నా పిల్లలు మేము అనుకున్నాం. ఇవాళ మార్నింగ్ 7:30, 8 o'clock పోయిన తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ కాదు ఎక్కడ పోతున్నారు ఏమో అని మేము అట్లా అనుకున్నాం. ఈ పిల్లలు ఆడికి గుడి పోతున్నారని కూడా మాకు తెలియదు. అయితే వీళ్ళు పోయినాక 2 గంటల తర్వాత మాకు అక్కడ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఇట్లా సంగతి ఇట్లా గల్లంతయ్యారు, ఇట్లా నీళ్ళకి పోయి పిల్లలు ఇట్లా అయిపోయారు అని చెప్పి వేరే వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళంతా ఏడ్చుకుంటా చేసి మా వాళ్ళ అమ్మ నాయనను వాళ్ళ అమ్మమ్మను ఇంకో అత్త వీళ్ళందరూ కలిసి పంపించేసాం. వాళ్ళ కార్లో వెళ్ళిపోయారు. అయితే ఆడికైతే వచ్చి ఫోన్ చేస్తే మా బాబు కూడా ఉన్నాడు అక్కడ. అంటే మా బాబు వీళ్ళని తీసుకొని పోయాడు. తీసుకొని పోయి ఆయన ఉన్నాడు. వచ్చినాక ఫోన్ చేస్తారంటే ఒక్కడ పోలీసులేరంట పోలీసు వాళ్ళు. అంటే మా బాబు పోయింది ఇప్పుడు వీళ్ళని తీసుకొని వాళ్ళ అమ్మ నాయనని వాళ్ళని తీసుకొని పోయింటారు. రాగానే వాళ్ళకి ఏమన్నా ఉంటే మేము ఇన్ఫర్మేషన్